నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. మీ భూమి మీకే హక్కని గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి లబ్ధిదారులకు రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయడం జరిగిందని వెల్లడి. కాకినాడలో ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సభలు. చంద్రబాబు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు వంటి అంశాలపై చర్చిస్తామన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు అయినపర్పు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు తదితరులు మాట్లాడుతూ వెనిజులాపై అమెరికా దుశ్చర్యలు తీవ్రంగా ఖండించారు. వెనిజులా అధ్యక్షుడిగా చావేజ్ ఎన్నికైన కాలం నుంచి ఆ దేశంపై అమెరికా కక్ష కట్టిందన్నారు. చావేజ్ వారసుడిగా అధికారం చేపట్టిన నికోలస్ మదురో కూడా అమెరికా ఆగడాలకు అడ్డుకట్ట వేయడం వల్ల అమెరికాకు ఆ దేశం కంటగింపుగా మారిందన్నారు. పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు కలిగిన వెనిజులాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి అమెరికన్ ఆయిల్ కార్పొరేట్ కంపెనీలు ఈ చర్యలకు అమెరికా అధ్యక్షుడిని పురిగొల్పాయని అన్నారు. గతంలో ఇరాక్, లిబియా అధ్యక్షుడిని అమెరికన్ సామ్రాజ్యవాదం హతమార్చిందని విమర్శించారు. తాజాగా జనవరి 3వ తేదీన వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు తన భార్యను కూడా కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తుందన్నారు. భారత ప్రధాని మోడీ కూడా తనను సంతోషపరచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానం చెప్పాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. మధుర దంపతులను విడుదల చేయాలని భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలతో కలిసి గొంతు కలపాలని కోరారు. ప్రజలంతా అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఖండించాలని, ప్రపంచ శాంతి కొరకు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకురాలు జి నాగమణి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె అంజుబాబు, ఎం సత్యం, ఆర్ దుర్గాదేవి, కె సతీష్, బీసీ సంఘం నాయకులు రాయుడు మోజేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోర్త రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, సిహెచ్ రామణి, పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, డి ప్రసాద్, రూరల్ కమిటీ సభ్యులు టి రాజా, సిహెచ్ అజయ్, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెనిజులా అధ్యక్షులు నికోలస్ మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను అమెరికా సేనలు అక్రమంగా కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ యాక్షన్కి లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి పేరు పెట్టడం ట్రంప్ అనేది చాలా దుర్మార్గంగా ఉంది. ఈరోజు వెనిజులాలోంచి మొత్తం మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని చెప్పేసి పచ్చి అబద్ధాలతోటి ఆయన్ని నిర్బంధించారు. దాని వెనక ఖచ్చితంగా వెనిజులాలో ఉండే ఆయిల్ నిక్షేపాల కోసం, దాన్ని కొల్లగొట్టడం కోసం ఈరోజు మదురో ఒక అడ్డగా ఉన్నాడు. చావేజ్ తర్వాత ఈయనే అడ్డుగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ఆటలు సాగట్లేదని చెప్పేసి ఈ రకంగా నిర్బంధించారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఇరాక్లో కూడా మానవ హనన ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి సద్దాం హుస్సేన్ని నిర్బంధించి ఉరితీశారు.
ఈ రకంగా దుర్మార్గంగా ఎక్కడ ఏ దేశంలో ఆయిల్ నిక్షేపాలు సంపదలు ఉన్నాయో వాటిని కొల్లగొట్టాలని అమెరికా భావిస్తుందో అక్కడ తప్పుడు ఆరోపణలతోటి యుద్ధాలు సృష్టిస్తూ ఉంది. సిరియా మీద, ఇరాక్ మీద, ఇరాన్ మీద, సిరియా మీద, లాటిన్ అమెరికా దేశాల మీద ఈ రకమైన దుర్మార్గాలకు పాల్పడుతుంది. మూడో ప్రపంచ దేశాల మీద తన సామ్రాజ్యవాద అహంభావంతో, తన యుద్ధోన్మాదంతో దాడులకు పాల్పడతా ఉంది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెనిజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాద మరి దురాక్రమణ చర్యలకు పూనుకుంటా ఉంది. మరి దీన్ని వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఐక్యరాజ్య సమితి నిబంధనల్ని ఉల్లంఘిస్తూ అలాగే అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి తిలోదకాలు ఇస్తూ ఈ అమెరికా సామ్రాజ్యవాదం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఏ దేశాల్లో ఉంటుందో ఆ దేశాల మీద పడి దురాక్రమణ చేయడం అనేది అతనికి సాంప్రదాయంగా మారింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది వెనిజులా దేశం మీద కూడా అదే విధంగా వెనిజులా దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని సొంతం చేసుకోవడం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని తన భార్యని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. దీన్ని ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని తక్షణమే ఈ దురాక్రమణ చర్యలని నిలువరించాలి. అలాగే ప్రపంచ దేశాలను, ప్రజాస్వామ్య దేశాలను కూడా ఖండించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మన దేశం ప్రజాస్వామ్య దేశం మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఖండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా దుర్నీతిని వ్యతిరేకిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మానవతావాదులు, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి మొత్తం వ్యక్తులు, శక్తులు సమూహాలుగా ఈ యొక్క అమెరికా దుర్నీతిని వ్యతిరేకించడం జరుగుతుంది. ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి వెనిజులాలోకి దౌర్జన్యంగా చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తికెళ్ళిపోయినటువంటి ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క దుర్నీతిని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతిని కోరుతూ మొత్తం మానవతావాదులు అలాగే మన దేశంలో వామపక్షవాదులు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వెనిజులాని నిర్చనున దోచుకునేటువంటి ఉద్దేశంతో అమెరికాలో ఉండేటువంటి కొత్త పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో సామ్రాజ్యవాదుల నాయకత్వంలో ఈ వెనిజులాని అక్కడ ఉన్నటువంటి సంపదని, ఆయిలు అలాగే బంగారపు గనుల్ని నిలువున దోచుకునేటువంటి ఉద్దేశంతో ఆ దేశ అధ్యక్షుడినే దానికి కట్టుబడుతున్నాడని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడినే కిడ్నాప్ చేసినటువంటి దౌర్భాగ్య నీతిని ఖచ్చితంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో అమెరికా దుర్నీతిని తను చెప్పిందే వేదంగా చెప్తా ఉంది. మరో పక్క మన దేశానికి కూడా నిన్ననే వార్నింగ్ ఇచ్చింది. నాకు నరేంద్ర మోడీ మీద కోపం వస్తుంది, కోపం వస్తే నేనేం చేస్తానో మోడీకి తెలుసు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే మరో పక్క మనకులాంటి ఏదైతే తృతీయ ప్రపంచ దేశాలు ఉన్నాయో వాటిని కూడా ఈ సందర్భంగా అతను హెచ్చరించడం జరుగుతుంది. అంచేత తక్షణం భారత ప్రభుత్వం ఏదైతే అమెరికా ఈ దుర్నీతితో చేసినటువంటి సామ్రాజ్యవాదంతో చేసినటువంటి వెనిజులా అధ్యక్ష కిడ్నాప్ ఉందో దానిని ముక్తకంఠంతో భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా మొత్తం వామపక్షాలందరూ కూడా దేశవ్యాప్తంగా తెలియజేసేటువంటి నిరసనలో భాగంగా ఈరోజు కాకినాడ పట్టణంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, వెనిజులా దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఆ దేశంపై జరుగుతున్నటువంటి దాడికి అమెరికా దుశ్చర్యలకు అఖిల భారత పౌరుల తీర్మానం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సమయంలో భారతదేశ యొక్క సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తి లేదని నిన్న మోడీని ఉద్దేశించి ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడాడో దానికి పార్లమెంటు తీవ్రంగా ఖండించాలని చెప్పేసి అఖిల భారత పౌరుల అంబేద్కర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న 3వ తేదీని అమెరికా సామ్రాజ్యవాద సైనికులు సోషలిస్ట్ దేశమైన వెనిజులాపై దాడి చేసి అక్కడ అనేక మందిని చంపి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అని ఆయన భార్యని కిడ్నాప్ చేసి అమెరికా తీసుకుపోవడం జరిగింది. అక్కడ మేము విచారణ చేస్తాం, వీళ్ళమో ఆ దేశంలో మాదక ద్రవ్యాలు ఎగుమతి చేస్తారని చెప్పేసి తప్పుడు అభియోగాలు చేస్తామన్నాడు. వాస్తవం ఏంటంటే ప్రజలందరికీ తెలుసు, ఈ వెనిజులాలో ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఆయిల్ నిల్వలు, ముడిచం నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలు దోచుకుపోదామని చెప్పేసి ఇలా అమెరికన్ కార్పొరేట్ అంతా కూడా ఈ
ట్రంప్ని అడ్డుపెట్టుకుని ట్రంప్ సైన్యాన్ని అడ్డుపెట్టుకుని అమెరికా సామ్రాజ్యవాదాన్ని అడ్డుపెట్టుకుని కార్పొరేట్లన్నీ కూడా ఇవాళ ఈ దుర్నీతికి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాయి. మా ట్రంప్ చెప్తా ఉన్నాడు మా కార్పొరేట్లు వెనుజులా వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి ఆయిల్ పెద్ద ఎత్తున తీస్తాం, ఆయిల్ తోటి మేము ప్రపంచాన్ని సాధిస్తాం, మొత్తం ఆయిల్ మార్కెట్ని సాధిస్తామని చెప్పేసి డంబాలు పలుకుతామన్నాడు. ఇది ఎంతో కాలం సాగదు. ఈ వెనుజులా ప్రజలు సైమన్ బొలివర్ వారసుల వాళ్ళు, హ్యూగో చావెజ్ వారసుల వాళ్ళు. ఇది మరో వియత్నాం అవుతుంది. అమెరికా చరిత్రలో ఇది మరో వియత్నాంగా మారుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.